ఇగో దొంగ లెక్కలు, ఉద్యోగుల లెక్కలు, జీతాల స్క్రీనింగ్, ఐ ఐఏపు ఎంఐఎస్ పోర్టల్లో ఎంట్రీ తప్పనిసరి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి భారీగా వేతనాలు, ఆధార్ పాన్ కార్డు బ్యాంకు డీటెయిల్స్తో బయటపడుతున్న తప్పుడు లెక్కలు. ఇక మొన్నదాకా చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిందే. ఆధార్ పాన్ కార్డు బ్యాంకు డీటెయిల్స్తో బయటపడుతున్న తప్పుడు లెక్కలు. ఇవన్నీ లింక్ చేసేసరికి ఈ తప్పుడు లెక్కలు అయితే బయటకైతే వస్తున్నాయట. ఎంప్లాయీస్ డీటెయిల్స్ అప్లోడ్లో సమస్యలు, ఎంప్లాయీ డీటెయిల్స్ అప్లోడ్లో సమస్యలు, 2 నెలలుగా కొన్ని శాఖల్లో నిలిచిపోయిన వేతనాలు, తలలు పట్టుకుంటున్న హెచ్ఓడీలు, కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్. అంటే మొన్నటిదాకానైతే అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించిన అయితే మనం అయితే 2-3 రోజులకు ఒకసారి అయితే రోజు చూసుకున్నాం. ఆ దొంగ లెక్కలు అన్ని ఇప్పుడు బయట అయితే పడుతున్నాయట. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తప్పుడు లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, వేతనాల చెల్లింపులను తప్పనిసరిగా ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఎంట్రీ చేయాలి. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ మేనేజ్మెంట్ అండర్ సిస్టంలోనైతే ఎంట్రీ అయితే చేస్తున్నారట. మొత్తం లెక్కలు, ఈ లెక్కలలో అయితే అందరినీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అయితే అన్ని ఒక దగ్గర వేసి లింక్ చేస్తూ ఉంటే అప్పుడు తప్పుడు లెక్కలు అయితే బయటకైతే వస్తున్నాయట. ఆర్థిక శాఖ ఆఫీసర్ల ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే పోర్టల్ ఎంట్రీతో తప్పుడు లెక్కలు బయటపడుతున్నట్లు తెలిసింది. ఆ ఉద్యోగి విధులు వేతనాలు సంబంధం లేకుండా క్లెయిమ్ చేస్తున్నట్టు తేలింది. దీంతో పోర్టల్లో ఎంట్రీ చేయాలంటే సంబంధిత విభాగాల హెచ్ఓడీలు కూడా ఆందోళన చెందుతున్నారు. లెక్కల్లో ఎక్కడ దొరికిపోతామో అని టెన్షన్ పడుతున్నారు. ఇక ఎక్కడైతే మొన్నటిదాకానైతే ప్రభుత్వం స్ట్రిక్ట్ చేసింది కదా లెక్కలు చెప్పాలని, లెక్కలు అయితే చెప్తున్నారు. ఆ లెక్కలలో హెచ్ఓడీలు కూడా భయపడుతున్నారట. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడ పని చేపిస్తారో వేతనాలు అయితే తీసుకుంటారు. ఇక ఏడ దొరికిపోతామని అయితే వాళ్ళకైతే భయం అయితే పట్టుకున్నది. ఇక ప్రభుత్వం అయితే పకడ్బందీగా అయితే చెప్తుంది. లెక్కల్లో ఎక్కడ దొరికిపోతామని ఆ టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. ఆధార్ పాన్ కార్డు బ్యాంకు డీటెయిల్స్ వంటి అన్ని పోర్టల్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వేతనాలపై ఏ మేరకు అనుమతి ఉన్నది, జీవోలకు అనుకూలంగానే వేతనాలు ఉన్నాయా, సదరు ఉద్యోగి ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆర్డర్ కాపీ వంటివి ఆ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పోస్టుకు క్లెయిమ్ చేస్తున్న జీతాలకు పొంతన లేని ఉద్యోగాల వివరాలు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ డీటెయిల్స్ వేసి పోర్టల్ లాగిన్లో ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళకి జీతాలు ఎట్లా ఇస్తుర్రు అనే దానిపైన అయితే ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక దగ్గర డ్యూటీ చేస్తున్నా అంటే ప్రభుత్వంకి ఒక ఆర్డర్ కాపీ ఇస్తారు నాకు, నేను దాంట్లో వేస్తున్నట్టు ఏదో ఒక శాఖలో పని చేస్తున్నట్టు ఆర్డర్ కాపీ, దానికి సంబంధించిన ఆ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్ని లింక్ చేసి అయితే ఆన్లైన్ మన లాగిన్లో అయితే అప్లోడ్ చేస్తారు. ఇట్లా అప్లోడ్ చేసేటప్పుడు ఎంతమంది దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి లేవు, దాని ద్వారానే లెక్కలు అయితే బయటకు వస్తున్నాయట. ఇలా ఇక ఎంతమంది లెక్కలు దొరుకుతాయని అయితే హెచ్ఓడీలు ఇక ఉంటారు కదా కొంతమంది ఉద్యోగులు పెట్టిన వాళ్ళు, ఇక హెచ్ఓడీలు ఇక వీళ్ళు పెద్ద పెద్ద అధికారులు అయితే భయపడుతున్నారట. ఇక ఎంతమంది ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వం అయితే పకడ్బందీగా అయితే ప్లాన్ అయితే చేస్తుంది దీని మీదనైతే అవుట్సోర్సింగ్ దానిపైన. ఇక కొంతమంది నియమించిన వాళ్ళకైతే గుండెలనైతే గుబులైతే పుడుతున్నట్టు ఉంది. ఇక భయపడుతురట ఎట్లయితే మరి ప్రభుత్వం ఏం చేస్తారు, తప్పుడు లెక్కలు పెట్టి ఎక్కిన పరిస్థితి ఏంది, మరి అధికారులపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, మరి సస్పెండ్ చేస్తారా లేకుంటే వాళ్ళని మొత్తం తీసేస్తారా అయితే చూద్దాం. ఇక మొత్తం బయటపడ్డాకనైతే ఆ లాగిన్ పోర్టల్ అయిపోయిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో.